చాలామంది పుచ్చకాయను కట్ చేసి తిన్న తర్వాత కొంత భాగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తింటారు. అయితే ఇలా తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే మీరు ఆ పని చేయరు. వేసవికాలం వచ్చేసింది. ఈ సీజన్లో పుచ్చకాయలను ఎక్కువగా తింటారు. పుచ్చకాయలో దాదాపు 90% నీటితో నిండి ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. ఇప్పటికే మార్కెట్లో పుచ్చకాయలు విరివిరిగా లభిస్తున్నాయి. పుచ్చకాయలో విటమిన్ ఏ, బి కాంప్లెక్స్, సి, పొటాషియం మీ చర్మానికి పోషణ అందిస్తాయి. వీటితో పాటు పుచ్చకాయలోని లైకోపిన్, బీటా కెరోటిన్ వంటి యాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండాకాలంలో డీహైడ్రేట్ అవ్వకుండా పుచ్చకాయ కాపాడుతుంది. అయితే చాలామంది పుచ్చకాయను కట్ చేసి తిన్న తర్వాత కొంత భాగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తింటారు. అయితే ఇలా తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే మీరు ఆ పని చేయరు. ఫ్రిడ్జ్లో పెట్టిన పుచ్చకాయ తినడం వల్ల కలిగే ప్రమాదాలు ఏంటో తెలుసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టి తింటే డేంజర్. చాలామంది పుచ్చకాయను తెచ్చుకున్న తర్వాత కట్ చేసి కొంత భాగం తింటారు. మరికొంత భాగాన్ని ఫ్రిడ్జ్లో పెడతారు. ఆ తర్వాత తినాలనిపించినప్పుడు మిగిలిన భాగాన్ని తింటారు. మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ఇలాంటి పుచ్చకాయ తినడానికి రుచిగా, చల్లగా ఉంటుంది. అయితే ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుందంటున్నారు డాక్టర్ మీనాక్షి జైన్. ఆమె ప్రకారం ఫ్రిడ్జ్లో పెట్టిన పుచ్చకాయలో పోషకాలు తగ్గుతాయి. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. పోషకాలు నశిస్తాయి. పుచ్చకాయను ఫ్రిడ్జ్లో ఉంచితే లైకోపిన్, సిట్రులిన్, విటమిన్ ఏ, విటమిన్ సి పరిమాణం తగ్గుతుందని డాక్టర్ మీనాక్షి జైన్ అంటున్నారు. ఇది మాత్రమే కాదు, కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అది ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. కట్ చేసిన పుచ్చకాయను రిఫ్రిజిరేటర్లో ఉంచడం వల్ల అందులో ఉండే చక్కెర పరిమాణం పెరుగుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది. పుచ్చకాయను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల దాని పోషక విలువలు తగ్గుతాయి. చల్లని పుచ్చకాయ తినడం వల్ల దగ్గు, జలుబు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చల్లని పుచ్చకాయ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంది. చల్లని పుచ్చకాయలో ఉండే బ్యాక్టీరియా పేగులకు హాని కలిగిస్తుంది. కడుపు సంబంధిత వ్యాధులు, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వాటిని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే హెల్త్ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.